వి గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్ తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకే కొనబడును. మరిన్ని వివరాలకు సంప్రదించండి 7771077720. మేడిపల్లి పోలీస్ స్టేషన్ పరిధిలో ఇంజనీర్ స్టూడెంట్ ఆత్మహత్య ప్రస్తుతం కలకలంగా మారింది. ఒకవైపు ఇంజనీర్ స్టూడెంట్ ఆత్మహత్య చేసుకున్నాడు, ఒకవైపు ఫ్యాన్ కు ఉరివేసుకొని మరి బలవన్మరణానికి పాల్పడ్డాడు. ఇప్పుడే బార్ కి తీసుకెళ్లి మరి ఫుల్ గా తాపించి ఆ తర్వాత దాదాపు 10,000 రూపాయల బిల్లు కట్టాలంటూ ఒత్తిడి చేయడం జరిగింది. ఒక్కసారి రూమ్మేట్ ఉన్నాడు, మనతో పాటు అతనితో మాట్లాడదాం. అసలు ఏం జరిగింది, సాయి తేజ ఎలా చనిపోవాల్సి వచ్చింది, ఎందుకు చనిపోవాల్సి వచ్చింది, ఈ సెల్ఫీ వీడియో పెట్టుకొని మరి కూడా ఇలా బెదిరిస్తున్నారు. ఒకవైపు నన్ను బార్ కి తీసుకెళ్లారు, సీనియర్స్ నన్ను తీవ్రమైన మనస్తాపంకి గురి చేస్తున్నారని చెప్తున్నారు. ఏమైంది అసలు? ఇది 4th ఇయర్ చిన్నబాబు అనే 4th ఇయర్ క్యాండిడేట్ ఏం చేసిండంటే టైంకి వీళ్ళకి ఆల్రెడీ లాస్ట్ సాటర్డే నైట్ ఒక చిన్న ఇష్యూ అయింది. ఆ ఇష్యూ వల్ల వీళ్ళకి మార్నింగ్ మా వాళ్ళకి కాల్ చేసి వీళ్ళు ఎట్లా అంటే వాళ్ళ తాగని కోసం వీళ్ళకి ర్యాగింగ్ చేయడము, టార్చర్ చేయడము, పైసలు అడగడము. ఇప్పుడు అయిన కొట్లాట ఒకటైతే వీళ్ళు చేసే సెటిల్మెంట్ దందాలు, మొత్తం కాలేజ్ పాలిటిక్స్, ఇవన్నీ ఉన్నాయి లేని దందాలు చేసుకుంటా. వేరే హాస్టల్ కదా, సో హాస్టల్ సీనియర్స్ చేస్తారా లేకపోతే కాలేజ్ సీనియర్స్ చేస్తారా? ఇది దీంట్లో నా లోకల్ గ్యాంగ్ ప్లస్ కాలేజ్ ఒక సీనియర్ ఉన్నారు. లోకల్ గ్యాంగ్ లా రౌడీ షీటర్ ఉన్నాడు, ప్లస్ ఈయన కాలేజ్ లో 4th ఇయర్ చదివే చిన్నబాబు అయినట్టు ఉన్నాడు. సో మధు బాయ్స్ హాస్టల్, నారపల్లి హాస్టల్లో ఉన్న వాళ్ళకి ఏం సంబంధం లేదు, ఓన్లీ సిద్ధార్థ్ ఇంజనీరింగ్ కాలేజ్ వాళ్ళే. ఇది కాలేజ్ ప్లస్ నారాపల్లి లోకల్ క్యాండిడేట్స్ కి సంబంధించింది. తేజని మార్నింగ్ ఫస్ట్ కాలేజ్ కాడనే కొట్టిర్రు, నార్మల్ గా చాలా గట్టిగానే కొట్టిర్రు. కొట్టిన తర్వాత ఒక చిన్న ఇష్యూ ఉండే, ఆ లొల్లి ఒక చిన్న ఫస్ట్ ఇయర్ సెకండ్ ఇయర్ జూనియర్ సీనియర్ లొల్లిలా వీళ్ళు సెటిల్మెంట్కి వచ్చి వీళ్ళని సీదా బార్కి తీసుకొని కూర్చోబెట్టి, ఇప్పుడు మీరు పైసలు ఇస్తారా అయ్యారా, పైసలు ఇస్తేనే మీకు ఇలా మంచిగా ఉంటుంది, లేకపోతే మీకు రోజు టార్చర్ ఉంటుంది అన్నట్టు. ఆల్రెడీ వీళ్ళు 5,000 కొట్టిర్రు. ఫస్ట్ ఇద్దరు 5,000 కొట్టిర్రు. అది కొట్టిన తర్వాత వీళ్ళు బార్లో బిల్ 8,000 బిల్ చేసి 4,000 కొట్టి మళ్ళీ మాది ఫోన్ బార్లో పెట్టి ఇంకా ఎక్స్ట్రా అమౌంట్కి డిమాండ్ చేసారు. సాయి తేజకి డిమాండ్ చేసే వరకు ఆ టార్చర్ తట్టుకోలేక ఇక ఆయనకి ఏం మెంటల్ ఇష్యూ వల్ల చక్కగా హాస్టల్కి పోయి హ్యాంగింగ్ చేసుకున్నారు. ఇదంతా నీకెలా తెలిసింది, నీకేమో అంటే చివరిగా ఎప్పుడు మాట్లాడారు? నాతో లాస్ట్ సాయి మాట్లాడింది రాత్రి అంటే నిన్న ఒక ఇన్సిడెంట్ వల్ల నార్మల్ గా ఇట్లా ఏడున్నావు, ఏం చేస్తున్నావు, నార్మల్ క్యాజువల్ టాక్స్ ఉండే మా ఇద్దరి మధ్యలో, దానికి మించి ఇంకేం లేకుండా. దాని తర్వాత తెలిసిన నెక్స్ట్ కాల్ వచ్చింది ఏమంటే సాయి తేజ సూసైడ్ చేసుకున్నట్టు. నేను లొకేషన్ లో లేకుండే ఆ టైం వరకు, నాకు సడన్ కాల్ వచ్చింది. సడన్ కాల్ వచ్చే వరకు మీరు రావాల్సి వచ్చింది. ఎప్పటి నుంచి ఈ గ్యాంగ్ కి మరి సాయి తేజకి గొడవలు కానీ, లేకపోతే ఓన్లీ సాయి తేజ ఒక్కడే విక్టిమా, ఇంకా చాలా మందిని కూడా ఏడిపిస్తూ ఉంటారా మీరు చెప్పే గ్యాంగ్? ఇది ఇట్లా గ్యాంగ్ అంటే ఒకటని కాదు, అయితున్న కొట్లాటలకి ఎవడో ఒకడు సెటిల్మెంట్ చేసుకుంటుండు, ఎవడో ఒకడు పైసలు వసూలు చేసుకుంటుండు, ఎవడో ఒకడు తాగుతుండు. ఇదైతే కాలేజ్ పాలిటిక్స్ అవుతుంది కాలేజ్ కాడ. యాజమాన్యము దీనిపైన చర్యలు తీసుకోదా, ఇటువంటి వాళ్ళని డిస్మిస్ చేయడం లేకపోతే వాళ్ళ తల్లిదండ్రులకు పిలిపించి మాట్లాడి ఇటువంటి చర్యలు తీసుకోదా సిద్ధార్థ్ కాలేజ్? ఇదంతా అవుట్ ఆఫ్ ది కాలేజ్ అవుతుంది కాబట్టి కాలేజ్ కి కూడా దీని గురించి అంతగా సంబంధం లేదు. స్టూడెంట్సే కానీ ఇప్పుడు ఎట్లా అంటే ఉన్న సీనియర్స్ బెదిరించేస్తారు, ఎట్లా అంటే భయం కూర్చోబెట్టేస్తారు. ఆ భయం వల్ల ముంగటోళ్ళు కూడా ఏం చెప్పలేకపోతారు. ఆ భయానికి ముంగటోనికి ఆపర్చునిటీ ఏం లేదు. కాలేజ్ లో చెప్పాలన్నా భయపడుతుండు, ఇంట్లో చెప్పాలన్నా భయపడుతుండు, దోస్గానికి చెప్పాలన్నా భయపడుతారు. ఇట్లా భయపెడితే ముంగటోడు ఏం చెప్పగలుగుతాడు, ఏమని చేయగలుగుతాడు? దీని నుంచి జూనియర్ కాదు కదా, సెకండ్ ఇయర్ అతను కూడా. ఇప్పుడు సెకండ్ ఇయర్ అని తెలిసినాక కూడా రోడ్ మీద ఒక మనిషిని కట్టెలు పట్టుకొని కొడుతుంటే ఆయనకి ఎంత ఇన్సల్టింగ్ గా ఫీల్ అవ్వాలి. అది వాతలు పడేటట్టు కొట్టిండు. ఇప్పటికీ స్టిల్ ఆన్ ది బాడీ వాతలు ఉన్నాయి, నేను చూసిన వాతలు. ఆ కొట్టినప్పుడు ఎవరన్నా ఇన్సల్ట్ గా ఫీల్ అవుతారు కదా. ఇప్పుడు ఆన్ ది రోడ్ కొడితే సెల్ఫీ వీడియో పెట్టుకొని మరి బలవన్మరణానికి పాల్పడ్డాడు. ఆ వీడియోలో ఏముందంటే డాడీ నాకు 5 మంది కలిసి కొట్టినారు, దాంట్లో నాకు టార్చర్ చేస్తున్నారు, పైసలు అడుగుతున్నారు, నాతోనైతే లేదు, నేను చచ్చిపోతున్నా అని లాస్ట్ లో వీడియో కాల్ మాట్లాడి చచ్చిపోతున్నా డాడీ అని చెప్పేసి కట్ చేసేసి విత్ ఇన్ సెకండ్స్ లో ఫోన్ స్విచ్ ఆఫ్ చేసేసి హ్యాంగింగ్ చేసుకో.
ఇంకా కాలేజ్లో ఏందో సిచ్యువేషన్ తెలియదు. నైట్ నుంచి హాస్పిటల్ నుంచి పిఎస్కి వచ్చి పిఎస్లోనే ఉన్నాము. ఈడ తర్వాత కాలేజ్ దగ్గరకు పోతే బాడీ దొరికితే కాలేజ్ కాడికి పోదామని ఉన్నాము. దాని తర్వాత ఏందో సంగతి చూడాలి. సిద్ధార్థ్ కాలేజ్ లో ఏదైతే మేడిపల్లి పోలీస్ స్టేషన్ ప్రస్తుతం ఉన్నాం, వాళ్ళ కుటుంబ సభ్యులు కూడా కంప్లైంట్ ఇవ్వడానికి లోపలికి వెళ్ళిన పరిస్థితి. వాళ్ళ తల్లిదండ్రులు కూడా ఒకటే చెప్తున్నారు, నా కొడుకుకి న్యాయం అయితే జరగాలి, ఖచ్చితంగా ఇటువంటి ఘటన ఎవరికి కూడా చోటు చేసుకోవద్దు. కాలేజ్ లో ఉన్న వాళ్ళు ర్యాగింగ్ కి పాల్పడి ఒకవైపు జూనియర్స్ అందరినీ కూడా ఇబ్బందులు చేసి వాళ్ళు మద్యం తాగడమే కాకుండా జూనియర్స్ కి కూడా మద్యం అలవాటు చేసి చిత్రహింసలకు గురి చేసి ఆ తర్వాత వాళ్ళని బలవన్మరణానికి పాల్పడడానికి కూడా వీళ్ళొక కారణం అవుతున్నారంటూ కూడా కుటుంబ సభ్యులు ఎంతో రోధిస్తున్నారు. ఖచ్చితంగా యాజమాన్యం నిర్లక్ష్యం కూడా ఇక్కడ కనిపిస్తుంది. అవుట్ ఆఫ్ ద కాలేజ్ అయినప్పటికీ కూడా కాలేజ్ లో ఎటువంటి స్టూడెంట్స్ వాళ్ళ మానసిక పరిస్థితి ఎలా ఉంది, వాళ్ళ ప్రవర్తన ఎలా ఉంది, డిసిప్లిన్ యాక్షన్ తీసుకోవాల్సిన అవసరం అయితే ఖచ్చితంగా కనిపిస్తుంది. ఇటువంటి వాళ్ళని ఒకవైపు కుటుంబ సభ్యులు కూడా ఖచ్చితంగా ఇటువంటి వాళ్ళకి శిక్ష ఇవ్వాలి, శిక్షలు వేయాలి. అదే కాకుండా కాలేజ్ యాజమాన్యం కూడా జవాబుదారీ ఉండాలి వాళ్ళకంటూ కూడా కుటుంబ సభ్యులు చెప్తున్న పరిస్థితి. కెమెరామ్యాన్ అజార్తో పెట్రిషా రిపోర్టింగ్, RTV హైదరాబాద్. తెలుగులో ఫాస్టెస్ట్ న్యూస్ ఇప్పుడు కొత్త అవతారంలో 5 సెకండ్లోనే పూర్తి వార్తా సమాచారం మీ చేతిలో. సోషల్ మీడియా ట్రెండ్స్ మీ కళ్ళ ముందుకే లైవ్ టీవీ అండ్ వాయిస్ సెర్చ్ ఆప్షన్స్తో ఇప్పుడే డౌన్లోడ్ చేయండి. యాప్ లింక్ డిస్క్రిప్షన్లో ఉంది.